నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సో ఇవాళ నా వీడియో ఏంటంటే, మా జున్నగాడు రెడీ అయిపోయాడు. మేమైతే బయట వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో బయట వెళ్తున్నాం. సో వీడియో చేద్దాము అనేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే నా వీడియో ఇప్పుడు నేను బాత్ పౌడర్ బాబుకి వేస్తున్నానని చెప్పాను కదా. సో ప్రతిసారి క్వాంటిటీ కొంచెం తక్కువే చేసుకుంటున్నాను. అది త్వరగా అయిపోతూ ఉందన్నమాట. సో అందుకే ఈసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేద్దాము అనుకున్నాను. సో ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దాము అనుకున్నా, అందుకే చూపిస్తున్నాను. సో చూద్దామా మరి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్, ఓకేనా? సో వీటికైతే ఎగ్జైటింగ్గా ఉంది బయట వెళ్తున్నాం అనేసి. జస్ట్ చిన్న షాపింగ్ అండి, అంతే, ఓకేనా? చూసేద్దాం. సో ముందుగా అయితే పెసరపప్పు తీసుకోవాలండి. 1.5 కప్ దాకా పెసరపప్పు తీసుకున్నాను. ఈ మెజర్మెంట్ కప్తో 1.5 కప్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ గుండ్లు 2 తీసుకున్నానండి, ఎందుకంటే అవి హాఫ్ ఇవి హాఫ్ ఉన్నాయి నా దగ్గర. 2 కలిపి వేసేసుకున్నాను. 1.5 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఎర్రబాళ్ళు అంటారు కదండి, ఇవి హాఫ్ కప్ తీసుకున్నాను. ఇదే కప్తో మెజర్మెంట్ తీసుకున్నాను. 1.5 కప్ అది, హాఫ్ కప్ ఇది తీసుకున్నాను. ఆ తర్వాత శనగబాళ్ళు మనకి దొరుకుతాయి కదండి, శనగబాళ్ళు ఇవి కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫెనుగ్రీన్ సీడ్స్ అంటారు కదా, మెంతులు, ఇది 1.5 వేసుకున్నాను. మెంతులు మరీ కూడా ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి 1.5 తీసుకున్నాను. ఆ తర్వాత 3/4 మాత్రమే బియ్యం అండి, హాఫ్ కూడా తీసుకోవద్దు, 3/4 మాత్రమే బియ్యము. ఇవన్నీ వేసేసుకొని అంటే 5 ఇంగ్రీడియంట్స్ అండి. 5 ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి వాటర్ పోసి కలియపెట్టేసి వాష్ చేసి ఓవర్ నైట్ వదిలేయాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని వదిలేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. సో ఇక్కడైతే చూడండి, నేను ఎండలో ఆరబెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే 2 డేస్ పడుతుంది ఆరడానికి, కానీ ఇప్పుడు ఎండలు 38-40 డిగ్రీస్ ఉంది కదా. సో 1 డేలోనే ఎండిపోయాయి నాకైతే. సో అలా బాగా ఎండిపోయిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొద్ది మొత్తంలో వేసుకుంటూ మనం బాగా మిక్సీ పట్టుకోవాలండి. అది కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకి యూజ్ చేస్తున్నాం కదండి. కొంచెం బరకగా వస్తే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. మంచిగా ఫైన్గా వచ్చేప్పుడు చాలా తక్కువ వస్తుంది. కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం మంచిగా ఫైన్ పట్టుకోవాలి. అది కొద్దిగా వేసుకుంటూ పట్టుకోండి. సో అలా పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లీ ఉంటుంది కదండి, అది పెట్టి పొడి మొత్తం మనం జల్లెడ పట్టుకోవాలి. ఇక్కడ నేను పడుతున్నాను చూడండి, ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. సో జల్లెడ పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా వేస్టేజ్ వస్తుందండి ఫస్ట్ టైము. ఆ తర్వాత చూడండి ఎంత వచ్చిందో వేస్టేజ్. ఆ తర్వాత ఇది కూడా వేసుకుంటూ మరి మిక్సీ పట్టుకోవాలి. సో అలా నేను మొత్తం మిక్సీ ఒక 3 to 4 టైమ్స్ పట్టానండి. ఆ పట్టిన తర్వాత నాకు లాస్ట్లో కొద్దిగా మొత్తంలోనే నాకు వేస్టేజ్ అనేది వచ్చింది. చూసారా, ఇక్కడ అంత పిండికి నాకు కొంచెం మాత్రమే వేస్టేజ్ అనేది పక్కకు వచ్చింది. సో ఒక 2 స్పూన్స్ ఉంటుంది అంతే, ఇది ఒక 2 స్పూన్స్ మాత్రమే వేస్టేజ్ పోయింది. సో నేను అంత బాగా మిక్సీకి పట్టాను, ఒక 4 to 5 టైమ్స్ వేసుకున్నాను. అంత బాగా మిక్సీ పట్టడం వల్ల ఈ కొంచెం మాత్రమే నాకు వేస్టేజ్ అనేది పోయింది. సో ఇదైతే మనం పెద్దవాళ్ళు కూడా స్క్రబ్బర్గా కూడా యూజ్ చేయొచ్చండి. స్క్రబ్బర్గా అంటే డైరెక్ట్గా కూడా యూజ్ చేయకూడదు. సోప్ వేసిన తర్వాత ఈ పిండి యూజ్ చేస్తే స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది, అంటే స్నానం చేసేటప్పుడు అది యూజ్ అవుతుంది మనకి. లేదు అనుకుంటే మనం వేస్ట్ అనుకుంటే పడేసుకోవచ్చు. సో ఇది పిల్లలకు మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా రఫ్గా ఉంటుంది కదా. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ కదండి. సో చాలా ఇరిటేట్ ఫీల్ అవుతారు, కాబట్టి పిల్లలకి యూజ్ చేయకండి. ఈ విధంగా ఫైన్గా పట్టుకున్న తర్వాత ఒక 8 టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో రోజు వేసుకునేటప్పుడు కొద్దిగా అంటే ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నా వీడియో అయితే ఇంతే అండి. 5 ఇంగ్రీడియంట్స్తో పిల్లల బాత్ పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు నేను అయితే చూపించేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే కొట్టేయండి. నా కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.